Hi everyone, welcome to Venki Study Circle. Today we will discuss about vector integration. Previous class lo మనం vector integration చూసాం. So vector integration లో line integrals topic లో కొన్ని sums చూసాం. So next sum చూడండి. A vector field is given by f bar is equal to sin y into I plus x into 1 plus cos y into j. Evaluate closed integral of f bar dot dr bar over a circular path. C is given by x square plus y square equal to a square. Circular path ఏమి ఇచ్చాడు? x square plus y square is equal to a square ఇచ్చాడు. So x is equal to a cos theta, y is equal to a sin theta, dy is equal to a into sin theta కి cos theta d theta. So simplify చేద్దాం చూడండి. So solution లోకి వెళ్ళేసరికి first of all position vector r bar equal to x into I bar plus y into j bar plus z into k bar. Z into k bar. So dr bar is equal to dx into I plus dy into j plus dz into k. So f bar dot dr bar find out చేద్దాం. f bar dot dr bar is equal to sin y into I plus x cos y into j dot dx into I plus dy into j plus dz into k. So dot product చేస్తే ఏమొస్తుంది? sin y into dx plus x cos y into dy. సో డాట్ ప్రొడక్ట్ చేస్తే ఇది వస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఏమో క్లోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ కావాలి. సర్క్యులర్ పాత్ అన్నాడు కాబట్టి 0 to 2π sin y ఇంటూ, సో ఇప్పుడే లిమిట్స్ తీసుకోకూడదు, sin y ఇంటూ dx ప్లస్ x ఇంటూ cos y ఇంటూ dy ప్లస్ x ఇంటూ dy. సో ఇది చూడండి, sin y dx plus x cos y dy, derivative of x sin y, derivative of x sin y plus x dx, integral x dy. So చూడండి, derivative of x sin x ఇది 0 to 2π, 0 to 2π. సో సింప్లిఫై చేస్తే డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. x into sin y 0 to 2π ప్లస్ ఇక్కడ 0 to 2π x into dy. సో చూస్తే x అంటే ఇది మనకి a cos theta ఇంటూ sin y, sin ఇంటూ y అంటే అంత a sin theta 0 to 2π ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ x అంటే ఎంత మనకి a cos theta, dy అంటే ఎంత a cos theta అంటే a square cos square d theta, a square cos square d theta 0 to 2π. సో లిమిట్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. 0 ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2π ఇంటూ a స్క్వేర్ cos స్క్వేర్ థీటా d థీటా. సో ఫైనల్ గా ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2π a స్క్వేర్ ముందు రాసుకుంటే cos స్క్వేర్ థీటా d థీటా 1 ప్లస్ cos 2 థీటా బై 2 గా రాసుకుంటున్నాను నేను. 0 to 2π a స్క్వేర్ అలాగే ఉంది ఇంటూ d థీటా. సో 1/2 అలాగే ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ d థీటా ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ cos 2 థీటా బై 2 ఇంటూ d థీటా. సో దీన్ని సింప్లిఫై చేయండి. 0 to 2π 0 to 2π 1/2 ఇంటూ థీటా ఇంటూ 0 to 2π ప్లస్ 1/2 అలాగే ఉంది. cos థీటాకి ఇంటిగ్రేషన్ అంతా sin 2 థీటా బై 2 ప్లస్ c. సో 0 to 2π. సో సింప్లిఫై చేస్తే 1/2 ఇంటూ 2π a స్క్వేర్ ఉంది ప్లస్ 0 అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయితే π a స్క్వేర్. ఓవరాల్ గా అయితే మనకు వెక్టర్ ఫీల్డ్ ఆఫ్ ఏ గివెన్ f bar is equal to sin y I plus x into 1 plus cos y j. Evaluate the closed integral of f bar dot dr bar over circular path ఎంత వచ్చిందంటే π a స్క్వేర్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ వెక్టర్ తీసుకున్నాం, డెరివేటివ్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ తీసుకున్నాం. సో f bar dot dr bar డాట్ ప్రొడక్ట్ చేసాం. సో ఫైనల్ గా క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ f bar dot dr bar చేసాం. సో దీన్ని ఎలా మార్చుకున్నాం? డెరివేటివ్ ఆఫ్ x sin y గా మార్చుకున్నాం. సో ఫైనల్ గా అయితే మనం కంప్లీట్ గా సొల్యూషన్ ఎంత వచ్చింది? π a స్క్వేర్ వచ్చింది. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. సో చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్ళేసరికి ఎవాల్యుయేట్ ద లైన్ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0,00 to 1,1,1 0,00 to 1,1,1 అలాంగ్ ద పాత్. ఈ పాత్ అనేది 0,0,0 నుంచి 1,0,0 కి 1,1,0 కి 1,1,1 కి ఇలా రీచ్ అవుతుంది. సో ఇలా రీచ్ అయినప్పుడు ఎఫ్ బార్ ఎంత ఇచ్చాడు? 3x² + 6y * dx - 14y²
ఇంటూ జే ప్లస్ 20xz² ఇంటూ కే. సో చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ వెక్టర్ తీసుకుందాం. ఆర్ బార్ ఈక్వల్ టు x ఇంటూ ఐ ప్లస్ y ఇంటూ జే ప్లస్ z ఇంటూ కే. సో సింప్లిఫై చేస్తే dr బార్ ఈజ్ ఈక్వల్ టు dx ఇంటూ ఐ ప్లస్ dy ఇంటూ జే ప్లస్ dz ఇంటూ కే. ఎఫ్ బార్ ఎంత ఇచ్చాడు? ఎఫ్ బార్ డాట్ dr బార్ చేస్తే 3x² ప్లస్ 6y ఇంటూ dx plus 6y into dx minus 14yz into dy plus 20xz² into dz. సో చూడండి, ఫస్ట్ మనం ఫైనల్ గా మనకి క్లోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ రావాలంటే ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అలాంగ్ విత్ ఏబి ప్లస్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అలాంగ్ విత్ బీసీ ప్లస్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అలాంగ్ విత్ సిడి. సో ఇది ఈ 3 కనుక్కుని యాడ్ చేస్తే మనకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ 0 ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ జెడ్. ఎక్స్ అనేది 0 నుంచి 1 కి వెళ్తుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 to 1. లిమిట్స్ ఏమవుతాయి మనకి? 0 to 1. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అలాంగ్ ఏబి. సో వై ఎంత అవుతుంది? y 0 z 0 y 0 z 0 y is equal to 0 dy is equal to 0 z is equal to 0 కాబట్టి dz is equal to 0. సో సింప్లిఫై చేస్తే dy అనేది dz అనేది 0 అవుతుంది. dx మిగులుతుంది మనకి 3x² ప్లస్ 6y అంటే 0 ఇంటూ dx. సో సింప్లిఫై చేస్తే 0 to 1 3x² ఇంటూ dx 3 ఇంటూ x³/3 0 to 1 3 క్యాన్సిల్ అయిందంటే 1³ అంటే 1 వచ్చింది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 1 వచ్చింది. సో నెక్స్ట్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అలాంగ్ విత్ బీసీ. సో ఇక్కడ 1 to 1 x అనేది కాన్స్టెంట్ ఉంది. y అనేది 0 నుంచి 1 కి చేంజ్ అవుతుంది. సో x is equal to 1 dx is equal to 0 y is equal to 0 to 1 0 నుంచి 1 కి చేంజ్ అవుతుంది. z is equal to 0 dz is equal to 0. సో ఇక్కడ ఏమవుతుంది? y 0 అవుతుంది, z 0 అవుతుంది. y 0 z 0 అవుతాయి. సో ఫైనల్ గా మనకి ఏమొస్తుంది? ఇంటిగ్రల్ ఆఫ్ 3x². x అంటే ఎంత మనకి? dx అనేది 0 అవుతుంది. ఇక్కడ y is equal to 0 to 1 z is equal to dz. 1 నుంచి 1 కాన్స్టెంట్ గా ఉంది. x అనేది కాన్స్టెంట్ గా ఉంది. x is కాన్స్టెంట్. y is equal to 0 to 1 y is equal to 0 to 1 కాబట్టి సో dx అనేది 0 అవుతుంది, dz అనేది 0 అవుతుంది. మనకి dy ఒక్కటే ఉంటుంది. సో dy తీసుకుంటే మైనస్ 14yz ఇంటూ dy yz ఇంటూ dy. ఓవరాల్ కి ఇది ఏమవుతుంది? ఇక్కడ z 0 కాబట్టి సో ఓవరాల్ కి ఇది అయితే 0 అవుతుంది మనకి. సో నెక్స్ట్ థర్డ్ కి వెళ్తే సిడి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమున్నాయి? 1 నుంచి 1 x అనేది 1 నుంచి 1 కి కాన్స్టెంట్ ఉంది. y కూడా 1 నుంచి 1 కాన్స్టెంట్ ఉంది. x is equal to 1 to 1 కాన్స్టెంట్. y is equal to 1 to 1 కాన్స్టెంట్ ఉంది. dx is equal to 0 dy is equal to 0 z is equal to 0 to 1 0 నుంచి 1 కి వెళ్తుంది కాబట్టి సో లిమిట్స్ అనేవి మనకి ఏమవుతాయి? 0 to 1 ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు dz ఒక్కటే తీసుకుంటాం. ఈ రెండు జీరోలు అయిపోతాయి. dz ఒక్కటే తీసుకుంటే 20xz² ఇంటూ dz. సో ఇక్కడ x అంటే 1 కదా, 20 ముందు రాసుకుందాం. 1 ఇంటూ z² ఇంటూ dz. సో 20 ఇంటూ z³/3 లిమిట్స్ అనేవి 0 to 1 కదా. సో 20 ఇంటూ 1/3 20/3. థర్డ్ ఎంత వచ్చింది? 20/3. సో ఓవరాల్ గా మనకి క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అలాంగ్ విత్ దీస్ పాయింట్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంత వచ్చింది? 1 ప్లస్ 0 ప్లస్ 20/3. సింప్లిఫై చేస్తే 23/3. ఓవరాల్ గా అయితే లైన్ ఇంటిగ్రల్ ఎంత వచ్చింది? 23/3. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తీసుకున్నానంటే పొజిషన్ వెక్టర్ తీసుకున్నాను, డిఆర్ బార్ కనుక్కున్నాను, ఎఫ్ఆర్ డాట్ డిఆర్ బార్ ఫైండ్ అవుట్ చేశాను. సో పాయింట్స్ అనేవి 0,0,0 నుంచి 1,0,0 కి వెళ్ళాయి. ఏ నుంచి బి కి, బి నుంచి సి కి, సి నుండి డి కి. ఇక్కడ ఎక్స్ అనేది 0 to 1 కి కన్వర్ట్ అవుతుంది. y z అనేవి కాన్స్టెంట్లు. ఇక్కడ x అనేది కాన్స్టెంట్, x కాన్స్టెంట్, z కాన్స్టెంట్,
y అనేది 0 నుంచి 1 కి వెళ్తుంది. సో ఇక్కడ ఈ దీంట్లోకి వెళ్తే x కాన్స్టెంట్, y కాన్స్టెంట్, z అనేది 0 నుంచి 1 కి వెళ్తుంది. సో టోటల్ గా అయితే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ది అబవ్ ప్రాబ్లమ్ is 23/3. So thank you for watching. For more videos visit my channel.